క్రికెట్ అభిమానులు ప్రతి సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అతిపెద్ద లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. దేశంలో పండుగలా జరిగే ఈ మెగా టోర్నీ ఈసారి మాత్రం అనూహ్య అనిశ్చితిలో పడింది. ప్రపంచ రాజకీయాలు, ఇంధన సంక్షోభం, దేశీయ రాజకీయ పరిణామాలు ఇవన్నీ కలిపి క్రికెట్ మైదానాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 భవిష్యత్తుపై నీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే ఒకసారి షెడ్యూల్ మార్చిన బోర్డు ఇప్పుడు మరోసారి కఠిన నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అసలు ఐపీఎల్ షెడ్యూల్ ఎందుకు గందరగోళంలో పడింది? టోర్నీ వాయిదా పడుతుందా, విదేశాలకు మారుతుందా, లేక నిర్ణీత సమయానికే జరుగుతుందా? వాచ్ దిస్ స్టోరీ. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్లో ఒకటైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతి ఏడాది కోట్లాది మంది అభిమానులను అలరిస్తోంది. అయితే 2026 సీజన్ మాత్రం అనూహ్య రీతిలో సవాళ్ల మధ్య ప్రారంభం కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మొదటగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం టోర్నీ మార్చి 26న ప్రారంభం కావాల్సి ఉంది. తర్వాత బోర్డు దాన్ని మార్చి 28కి మార్చింది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఐపీఎల్ షెడ్యూల్ పూర్తిగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ అనిశ్చితికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, రెండోది దేశంలో ఎదురవుతున్న వంట గ్యాస్ కొరత, మూడోది త్వరలో జరగబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. ఈ 3 అంశాలు కలిసి వచ్చి ఐపీఎల్ నిర్వహణ సందిగ్ధంలో పడేశాయి. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం భీకర యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ రాజకీయాలను కుదిపివేస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణం ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతోంది. చమురు సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాల కారణంగా పలు దేశాల్లో ఇంధన ధరలు పెరగటం, సరఫరా లోపాలు కనిపించటం మొదలైంది. ఈ ప్రభావం భారత్ పైన పడింది. ముఖ్యంగా వంట గ్యాస్ సరఫరాలో కొంత కొరత కనిపిస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో కమర్షియల్ గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో కొన్ని హోటళ్లు తాత్కాలికంగా మూతపడినట్లు సమాచారం. ఐపీఎల్ వంటి భారీ టోర్నమెంటు నిర్వహణలో హోటళ్ల పాత్ర ఎంతో కీలకం. ప్రతి జట్టు ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్, బ్రాడ్కాస్ట్ టీమ్స్, నిర్వాహకులు వేలాది మంది హోటల్లోనే బస చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ కొరత వల్ల హోటళ్ల కార్యకలాపాలు దెబ్బతింటాయి. టోర్నీ నిర్వహణలో లాజిస్టిక్ సమస్యలు తలెత్తే ప్రమాదము ఉంది. ఇక మరో పెద్ద సమస్య విమాన ప్రయాణాలు. మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా కొన్ని కీలక వాయు మార్గాలు మూసివేయబడ్డాయి. ప్రపంచ విమాన రవాణాలో ప్రధాన హబ్గా ఉన్న దుబాయ్ ప్రాంతం చుట్టూ కూడా విమాన మార్గాలపై ఆంక్షలు ఉన్నట్టు సమాచారం. దీంతో అంతర్జాతీయ ప్రయాణాలు కాస్త క్లిష్టంగా మారాయి. ఈ ప్రభావం ఇప్పటికీ క్రికెట్ జట్లపై కనిపించింది. ఇటీవల జరిగిన టోర్నీల అనంతరం కొన్ని విదేశీ జట్లు తమ దేశాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడ్డాయి. ముఖ్యంగా వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు భారత్ నుంచి బయలుదేరేందుకు చాలా రోజుల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. కొందరు ఆటగాళ్లు కోల్కతాలోని కొన్ని రోజులు ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ ప్రారంభానికి ముందు విదేశీ ఆటగాళ్ల రాకపోకలు కూడా పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఐపీఎల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి దేశాల ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఆటగాళ్లు సమయానికి భారత్ చేరుకోలేకపోతే జట్ల సమతుల్యం కూడా దెబ్బతినే ప్రమాదమూ ఉంది. మరోవైపు దేశీయ రాజకీయ పరిణామాలు కూడా ఐపీఎల్ షెడ్యూల్పై ప్రభావం చూపుతున్నాయి. త్వరలో తమిళనాడు, అస్సాం, వెస్ట్ బెంగాల్ సహా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎన్నికల షెడ్యూల్ పూర్తి స్థాయిలో ప్రకటించలేదు.
ఎన్నికల సమయంలో భారీ భద్రతా ఏర్పాట్లు అవసరం అవుతాయి. అదే సమయంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు కూడా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు అవసరం. అందువల్ల ఎన్నికలు, ఐపీఎల్ మ్యాచ్లు ఒకేసారి జరిగితే భద్రతా ఏర్పాట్లు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీసీఐ షెడ్యూల్ను 2 దశల్లో విడుదల చేయాలని నిర్ణయించింది. ముందుగా తొలి 20 రోజుల మ్యాచ్ల షెడ్యూల్ మాత్రమే ప్రకటించాలని భావిస్తోంది. తరువాత ఎన్నికల తేదీలు ప్రకటించిన తరువాత మిగతా మ్యాచ్ల షెడ్యూల్ విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ పరిణామాలపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. ప్రస్తుతం పరిస్థితులు క్షణక్షణానికి మారుతున్నాయని ఆయన చెప్పారు. అందుకే ఇప్పుడే తుది నిర్ణయం తీసుకోవటం సాధ్యం కాదని పేర్కొన్నారు. పరిస్థితులను దగ్గరగా గమనిస్తూ అవసరమైనప్పుడు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇంత గందరగోళం ఉన్నప్పటికీ ఫ్రాంచైజీలు మాత్రం తమ పనిలో బిజీగా ఉన్నాయి. జట్లు ఇప్పటికే ట్రైనింగ్ క్యాంప్స్ ప్రారంభించాయి. ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటున్నారు. అభిమానులు కూడా ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా ఐపీఎల్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విదేశాల్లో నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా యూఏఈలో కొన్ని సీజన్లు నిర్వహించారు. అయితే ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో ఈసారి టోర్నీని అక్కడికి మార్చే అవకాశాలు లేవనే చెప్పాలి. అందువల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐపీఎల్ భారత్లోనే నిర్వహించే అవకాశమే ఎక్కువగా ఉందని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. అయితే పరిస్థితులు మరింత దిగజారితే షెడ్యూల్ మార్పు లేదా తాత్కాలిక వాయిదా వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ అంటే కేవలం ఒక టోర్నీ కాదు, అది ఒక పండుగ. కానీ ఈసారి ప్రపంచ రాజకీయాలు, ఇంధన సంక్షోభం, దేశీయ రాజకీయ పరిణామాలు కలిసి ఈ పండుగపై మబ్బులు కమ్మినట్లుగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు క్రికెట్ మైదానాన్ని కూడా తాకింది. గ్యాస్ కొరత, విమాన ప్రయాణాల సమస్యలు, ఎన్నికల సమీకరణాలు ఇవన్నీ కలిసి ఐపీఎల్ 2026 షెడ్యూల్ ను సంక్లిష్టంగా మార్చాయి. అయినప్పటికీ అభిమానులు మాత్రం ఒక్కటే కోరుకుంటున్నారు, ఏ సమస్యలు ఎదురైనా ఐపీఎల్ పండుగ సమయానికి మొదలవ్వాలని. ఇక బీసీసీఐ తీసుకునే తుది నిర్ణయం ఏంటనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.